అదేంటి కసమా బ్రెడ్ కాదు మిస్టర్ ఫుజీ. ఓ అది వరల్డ్ గ్యాస్ట్రిక్ యాసిడ్ కదా. హే వరల్డ్ హెరిటేజ్ అది కూడా తెలీదా? ఈ మధ్య నాకు గుండెల్లో మంట వచ్చింది. అవన్నీ ముసలోళ్ళకో వస్తాయి, నీకేమైనా వయసు అయిపోయిందా? అమ్ముతుంటే కొన్నాను. 3 పీసులు 500. నువ్వంతా పెట్టి కొన్నావా? నీకిక్కడేం పని, అటు వెళ్ళు. నాకు అదొకటి కావాలి. ఇది అమ్మాయిలకి షిన్చాన్. అదెవరు నిర్ణయించారు? మీ ఎదురింటి వాళ్ళ లేకపోతే పక్కింటి వాళ్ళ? ఎందుకు ఇలా అమ్మాయిల వ్యవహారాల్లో తల దూరుస్తున్నావు? షిన్చాన్ తనకది కావాలి. షాప్ కి వెళ్ళి అదే కొనండి. షాప్ లో ఉన్న వాటన్నిటిని కొనేయండి. కానీ ఐచన్ మేడం, అది అంత సులభం కాదు. ఎందుకంటే మీ హ్యాండ్ కర్చీఫ్లు ఎప్పుడు ఒక హై క్లాస్ డిపార్ట్మెంటల్ స్టోర్ లోనే కొంటూ ఉంటాం. అందుచేత ఇది మీరు చెప్పిన పని చేయొద్దని పెద్ద మేడం మాకు ఆర్డర్ ఇచ్చారు. అందుచేత మేము ఇప్పుడు దీన్ని ఎవరు చేశారో మీకు గుర్తుందా? ఐచన్ మేడం, మీరెప్పుడు కారులోకి వచ్చారు? దీన్ని మా నాన్నకి చూపిస్తాను, పర్వాలేదా? చెప్పండి. నన్ను క్షమించండి మేడం, అందుకు కారణం మన వినేగర్ లేడీ 3నే మేడం. ఇతని దగ్గర కూడా ఫోటో ప్రూఫ్ ఉందా? బాడీ గార్డ్ అంకుల్ ని చూస్తుంటే కోపం ముంచుకొచ్చేస్తోంది. అసలు దేవి బాలేదు. అమ్మ నాతో ఎప్పుడు కొంచెం ఉండు అంటూ ఉంటుంది. ఇదేం బాలేదు. నీకేమో యాక్షన్ కామన్ బ్రేస్లెట్, స్పేర్ తో పాటు షీల్డ్ కూడా కావాలి కదా. అవి చాలా ఖరీదని విన్నాను. అవును, అందుకనే మా అమ్మ వాటిని నాకు కొనివ్వడం లేదు. అవును, నేను అన్నిట్లోనూ ఓర్పుగానే ఉంటున్నాను. షిన్చాన్ చాలా ఓర్పుగా ఉంటున్నాడు. నేను తనతో పాటు ఓర్పుగా ఉంటాను. కానీ నేను ఇంతకు ముందు నీ దగ్గర ఇంకో కొత్త లంచ్ బాక్స్ ఉండాలి కదా, అది ఏమైంది? అది మురికైపోయింది, పోవట్లేదు. అందుకని మా అమ్మ నాకు కొత్తది కొనిచ్చారు. అబ్బా, ఎన్ని రకాలు! మనకు కావాల్సిన దానికోసం ఓపిక ఎదురు చూడడం ఎంత బాగుంటుందో. ఆ అమ్మాయి అలా చెప్పడం నాకు నచ్చలేదు. ఓర్పు అనే పదం తనకి సూట్ కాదు. అరే, నేను చాలా ఓర్పుగా ఉంటాను. నాకు సహనం చాలా ఎక్కువ. అసలు నువ్వు దేనికి ఓర్పుగా ఉంటున్నావు? అది నేను 2 బాక్సులు పెట్టమన్నాను, కానీ ఎప్పట్లాగా 3 బాక్సులు పెట్టారు. నువ్వు ఓర్పుగా ఉన్నానని అస్సలు అనకు. నాకైతే 350 యేన్ల ఐస్ క్రీమ్ తినాలని ఉంటుంది, కానీ 300కి 5 ఇస్తానంటే తీసుకుంటాను. నాకు గార్జియస్ బర్గర్ తినాలని ఉంటుంది, కానీ యాక్షన్ బర్గర్ అయినా తింటాను. డాబిన్స్ అండ్ క్రూసో డిపార్ట్మెంట్ స్టోర్ లో కొనాలనుంటుంది, కానీ సాటో కుకనో కొంటాను. నేనెంత దురదృష్టవంతురాల్లో చూడు. అందుకని నువ్వు ఓర్పుగా ఉన్నట్టు కాదు. నేను నీకంటే ఓర్పుగా ఉన్నాను, తెలుసా? అందుకే నేను చాలా అని 10,000 సార్లు ఓపిక ఉపయోగిస్తున్నాను. నేను 1,00,000 రెట్లు ఓర్పుగా ఉన్నాను. ఏంటి 1,00,000 రెట్లా? అయితే ప్రతిసారి నువ్వు లెక్క పెడుతున్నావా? నువ్వు కూడా లెక్క పెడుతుంటావా? నేను నా చిన్నప్పటి నుంచి ఆ డేటా అంతా ఉంచుకున్నాను. అబద్ధం. ఏం అబద్ధం కాదు. ఇప్పట్లో మనం ఇది ఆపలేము. అవును. నువ్వేమంటావు? ఎవరు ఎక్కువగా సహనంగా ఉన్నారు? ఏమో, నాకేం తెలుసు. నీకే బాగా తెలుసు. అందులో డౌటే ఉంది. నేనే. ఎవరు చెప్పారు? ఏం కాదు, నేను. అలా చూడు. ఇప్పుడే నిర్ణయిస్తాను. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగనా? ఎన్ని ప్రశ్నలైనా అడుగు, నేను చెప్తాను. ఒకే డ్రెస్ వేసుకుంటే మీరు ఎన్ని రోజులని సహనంగా భరించగలరు? ఇదేం ప్రశ్న? ఎన్ని రోజులంటే నువ్వు దీని గురించి అంత సీరియస్ గా ఆలోచించక్కర్లేదు. నేనిచ్చాను ఓపికగా ఉండడం మీరు ఎప్పుడైనా చూసారా? నేనిచ్చాను చాలా వస్తువులు తీసుకువస్తుంది, తెలుసా? అవును, కానీ ధరల విషయానికి వస్తే ఐచాన్ తీసుకొచ్చేవి చాలా ఖరీదైనవి. అవును. ఒక్కొక్క దాని రేట్ ఎంత? ఎంతంటే 2 ఒకేలాగా ఉంటాయి. అవును. ఏంటందరూ అవును అంటున్నారు? అంటే నేనిచ్చాను ఇంకా ఐచాన్ ఇద్దరు. నువ్వు ఎక్కువగా మాట్లాడకు.
సరే మనం బాగా ఆడుకుందాం రండి. అరే, ఇదేదో బాగుంది. నీకు ఆఫీస్ ఆట ఆడుకోవాలని లేదా నేని? ఎందుకు లేదు, ఉంది. కానీ నేను ఇప్పుడు సహనంగా ఉన్నాను కాబట్టి డాచ్ బాల్ ఆటే ఆడుకుందా. ఏయ్! అలా వేస్తా. ఆఫీస్ గేమ్ బాగుంటుంది కానీ ఇది కూడా చాలా బాగుంది. తీసుకో. నాకు నిజమైన ఆఫీస్ గేమ్ ఆట ఆడుకోవాలంది కానీ ఈ బాల్ ఆట కూడా నాకు నచ్చింది. కానీ నాకు నిజమైన ఆఫీస్ గేమ్ ఆట ఆడుకోవాలనిపిస్తుంది. పట్టుకో. డాచ్ బాల్ ఇంట్రెస్టింగ్ గా ఉంది కానీ నిజమైన ఆఫీస్ గేమ్ ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇక ఈ ఆట ముగించేద్దామా? ఇప్పుడు మనం దీన్ని ఎంజాయ్ చేయలేము. మీరు దీన్ని ఆపాల్సిన పని లేదు. నీ ఫ్రెండ్స్ తీసుకుని ఒకసారి ఇలా రా. ఇదిగో ఇక్కడ చూడండి, ఇది సూపర్ అల్ట్రా ప్రీమియం ఐస్ క్రీమ్. వచ్చి తీసుకోండి, మీకోసమే ఏర్పాటు చేశాను. నాకైతే చాలా దాహంగా ఉంది. అది టేస్టీగా ఉంటుంది. గ్రీన్ టీ ఫ్లేవర్ ఉందా? అన్ని ఫ్లేవర్స్ ఉన్నాయి. నాకైతే వెనిలా ఫ్లేవర్ కావాలి. నువ్వు తీసుకో షించాన్. తీసుకుంటున్నా. ఏం చేస్తున్నారు? నీకేం కావాలో చెప్పు. ఐస్ క్రీమ్ ఇచ్చి షించాన్ ఇంకా మిగతా ఫ్రెండ్స్ ని నీకు సపోర్ట్ చేసేలా ప్లాన్ చేస్తున్నావా? అరే, నేను అలా ఎప్పటికీ చెయ్యను నేని. అయినా నువ్వేంటి ఎప్పుడు ఆడే ఆఫీస్ ఆట ఆడకుండా బాల్ తో ఆడుకుంటున్నావేంటి? ఏమన్నావు? నేను ఎంతో సహనంగా వీటిలో ఉంటున్నాను. నేను మంచిదాన్ని. అలాగా, నేను సహనంగానే ఉన్నాను. నేను మంచిదాన్ని కాబట్టి అందరికీ ఐస్ క్రీమ్ ఇస్తున్నాను. నిజం చెప్పాలంటే షించాన్ కి మాత్రమే ఇవ్వాలనుకున్నాను కానీ ప్రస్తుతం నేను ఓర్పుగా ఉంటున్నాను కదా. నిజానికి నీకంటే నేనే ఎక్కువ ఓర్పుగా ఉన్నాను. ఏంటి? నేనే ఎక్కువ ఓర్పుతో ఉన్నాను? కాదు నేనే. ఇప్పుడు అది నిర్ణయిద్దాం. మళ్ళీనా? దానికంటే నేనే ఎక్కువ ఓర్పుతో ఉన్నాను కదా. నేనే కదా ఎక్కువ సహనంతో ఉన్నాను. కాదు నేనే అని చెప్పండి. ఓర్పు. ఓర్పు. ఎవరు ఎక్కువ ఓర్పుగా ఉన్నారు? సహనంగా ఉండడం మంచిది కాదని మా అమ్మ చెప్పింది. అవును, నువ్వు సరిగ్గా చెప్పావు షించాన్. అవునా? ఏంటి? సరే, తర్వాత కలుస్తాను. బాయ్ బాయ్. ఓకే, నేను కూడా వెళ్తున్నాను.